అందరికీ నమస్కారం అండి. మనకి గోదావరి డెల్టా ప్రాంతంలో వరితో పాటు ఉద్యాన పంటల్లో ముఖ్యమైనది కొబ్బరి గూడా ఉంది. అయితే ఈ కొబ్బరిని మనకి ఒక ఏక పంటగా చేస్తున్నారు. అలాగే కొంత గట్ల మీద కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది రైతులు మనం ఎక్కడైతే ఈ చేపల చెరువులు గానీ, రొయ్యల చెరువులు ఉన్నాయో అలాంటి దగ్గర కూడా కొంత గట్ల మీద కూడా ఈ కొబ్బరిని పండిస్తా ఉన్నారు. అయితే ఈ కొబ్బరిలో దిగుబడులు తగ్గడానికి ప్రధాన సమస్య కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ నల్లముట్టు పురుగు అనేది కూడా ఈ కొబ్బరిని ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంది. అయితే ఈ కొబ్బరి నల్లముట్టు పురుగు గనక చూసి నష్టపరిచే విధానం గనక చూసినట్లయితే, మనం దూరం నుంచి చూసినప్పుడు ఆకులన్నీ కూడా బాగా ఎండిపోయినట్టు, కాలిపోయినట్టు కనిపిస్తా ఉంటాయి. అయితే దీనివల్ల ఇది ఒక నల్లముట్టు పురుగు అనేది ఒప్సినా అర్నోసెల్లా అంటారు. ఇది కూడా ఒక రకమైన పురుగు, గొంగళి పురుగు వల్ల మనకు వస్తా ఉంది. అయితే ఈ గొంగళి పురుగులన్నీ కూడా మనకి ఆకుల యొక్క పత్రహరితాన్ని గోకి తినడం వల్ల మనకన్నీ కూడా పచ్చడి పదార్థం అంతా గోకి తినడం వల్ల ఎండిపోయినట్టు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ గొంగళి పురుగులు ఇంకా అవి నిద్రావస్థకెళ్ళే దశలో ఈ యొక్క అవి తిని విసర్జించిన మలంతోటి అయన్నీ కూడా గూళ్ళుగా ఆకులన్నీ కూడా గూళ్ళుగా తయారు చేసుకొని, ఆ గూడుల్లో గనక ఉండి వాటి నిద్రావస్థలోకి వెళ్ళడం జరుగుతా ఉంది. తర్వాత దీనివల్ల కూడా పొలం అంతా కూడా చెట్టంతా కూడా కాలిపోయినట్లు కనిపిస్తా ఉంది. దీనివల్ల కాయలు రాలిపోవడము, అలాగే కొబ్బరి సైజనేది తగ్గిపోవడము, అలాగే దిగుబడులు కూడా తగ్గిపోవడము. అదే గనక ఈ కొబ్బరి అనేది తొలి దశలో చిన్న మొక్కలు గనక ఉన్నట్లయితే, ఎక్కువగా చిన్న మొక్కలైతే చనిపోవడం కూడా జరుగుతా ఉంది. అయితే 2, 3 ఆకుల దశలో ఉన్నట్లయితే. అలాగే కొంచెం దిగుబడి తగ్గడం కూడా అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే దీనికి కొబ్బరి అనేది చాలా ఎత్తులో ఉంటుంది. మొక్క పెద్ద ఎత్తులో ఉండడం వల్ల ఇలాంటి పురుగు మందులు గానీ, అలాంటి పిచికారీ చేయడానికి ఎక్కువ అవకాశం లేదు కాబట్టి, ముఖ్యంగా ఈ జీవ నియంత్రణ పద్ధతి ద్వారానే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన జీవ నియంత్రణ పురుగులను కూడా మనకి బ్రకాన్ ఇన్హిబిటర్ లాంటివి, అలాగే గోనియోజస్ లాంటివి మనకి పరాన్నజీవులను కూడా మన ఉద్యానవన పరిశోధన కేంద్రం అంబాజీపేట నుంచి కూడా మనము పొందవచ్చు. వీటిని గనక పొలంలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే తక్కువ పరిమితిలో గనక ఈ పురుగు ఉన్నప్పుడే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 దశ గనక పురుగులు గనక ఉన్నట్లయితే నల్లముట్టు పురుగులు, అలాంటి టైంలో ఈ బ్రకాన్ అనే పరాన్నజీవుల్ని మనం కూడా ఒక చెట్టుకి 30 చొప్పున కూడా రిలీజ్ చేసి వదిలి ఈ పురుగుని మన నల్లముట్టు పురుగుని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనకి నల్లముట్టు పురుగు తర్వాత 4, 5 దశల్లో గనక ఉన్నట్లయితే గోనియోజస్ అనే పరాన్నజీవులను కూడా మనము మన చెట్టుకి 20 చొప్పున వదిలి కాండం మీద వదిలి కూడా ఈ పురుగుని నివారించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగులకి కోసము రైతులు అంబాజీపేట మనకి కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. వీటితో పాటు కొన్ని సేంద్రియ పద్ధతులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటి యాజమాన్యం ఒకటి పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా పాటించాలి. అంటే ఒక చెట్టుకి 1 కేజీ యూరియా గానీ, అలాగే 2.5 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, తర్వాత దీనికి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఒక 2 కేజీలు గనుక ఏసుకున్నట్లయితే మొక్కల పెరుగుదల బాగుండి ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే ఈ పురుగు ఉధృతత కూడా కొంత తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంతే కాకుండా కొన్ని ఫీల్డ్ శానిటేషన్ అంటారు. ఎక్కడైతే మనకి కొబ్బరి ఆకులు ఎండిపోయి కనిపిస్తాయో, దానికి గూళ్ళు కనిపిస్తున్నాయో కాబట్టి వాటిల్ని ఆకుల్ని నరికేసి పూర్తిగా కాల్చివేయడం కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేయడం కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండా 10% వరకు ఉన్న చెట్లకి ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పురుగులను వాడితే, మనం మిగతా పురుగులకు కూడా ఇవి గాలి ద్వారా కూడా వ్యాపించి పురుగులు నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ నల్లముట్ట పురుగు కొబ్బరిలో నివారించడానికి మొదటి నుంచి కూడా గుర్తించుకొని, దానికి సరైన సమయంలో మనకి జీవ నియంత్రణ ద్వారా ఈ బకాన్ గానీ, ఇలాంటివి గోనియోజస్ లాంటి పరాన్నజీవుల్ని తీసుకొచ్చి పొలంలో రిలీజ్ చేసి ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా దానికి ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం కూడా సరిగ్గా పాటించినట్లయితే ఈ కొబ్బరిలో నల్లముట్టు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.